మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉదయం అల్పాహారం స్వీకరించి అస్వస్థ గురికాగా విషయం తెలుసుకున్న మెదక్ బీజేపీ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ విద్యార్థులను పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, ఎవరికైనా ఇబ్బంది ఉంటే మెదక్ ఆసుపత్రి తరలించి ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ను త్వరలోనే సందర్శిస్తామని, విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, దయానంద్ రెడ్డి, నవాజ్ రాజేంద్ర ప్రసాద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్నింగ్ టిఎస్ మోడల్ స్కూల్లో అరౌండ్ 15 మంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత అవస్థకు గురవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ముగ్గురు మాత్రం కొంచెం స్టమక్ పెయిన్తో, వామిటింగ్ సెన్సేషన్తో కొంచెం సఫర్ అవుతున్నారు. మిగతా వాళ్ళు అందరి ఆరోగ్యం కూడా మేడం స్టేబుల్గా ఉంది. నేను కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం జరిగింది, పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెదక్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారిని కూడా కలవ తీసుకుని మాట్లాడడం జరిగింది. ఏదైనా అత్యవసరం ఏర్పడినట్టుంటే ఇమీడియట్గా అంబులెన్స్ ఏర్పాటు చేసి పిల్లల్ని మెదక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మెరుగైన సేవలు అందించాలని చెప్పి తెలియడం జరిగింది. ఇక్కడ కూడా కొంతమంది పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాం. అది ఎనీవే దురదృష్టకరమైన సంఘటన కాబట్టి రేపు కూడా మేడంను స్పెషల్గా స్కూల్కి పంపిస్తున్నాము. అక్కడ కూడా ఉన్నటువంటి సరౌండింగ్స్ను, అదేవిధంగా పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టుంటే ప్రత్యక్షంగా వెళ్ళి స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళను చూడడం జరుగుతుంది. మేము కూడా వీలైతే వెళ్ళి రేపు స్కూల్ ప్రెమిసెస్ను కూడా ఒకసారి తనిఖీ చేసి అక్కడ చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆహారాన్ని కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే కాలంలో మెరుగైన సేవలు అందించడం కోసం మా తరఫున కూడా సర్వశక్తులా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. పేరెంట్స్ కూడా అందరికీ కూడా భరోసా ఇచ్చాము. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవసరాలు ఉన్నా ఇమీడియట్గా వాళ్ళకు వైద్య సేవలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.